నాగరాజు గారు కుటుంబ ప్రార్థన గృహప్రవేశం ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. పాస్టర్ గారు బెంగళూరు వాళ్ళ కుమారుడికి బాగలేక వెళ్ళి ఉన్నారు కనుక స్త్రీల సమాజం ద్వారా వీరు పెట్టుకోవటం జరిగింది. స్త్రీల సమాజం ద్వారా జరిగించాలి అంటే పాస్టర్ గారే ఉండాలి. అయితే మేము కమిటీ వాళ్ళం కాబట్టి సంఘంలో స్త్రీల సమాజం చైర్మన్గా నడిపించవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అందరము కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పాతూరు నుంచి వచ్చిన అన్నమ్మ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు పాతూరి అన్నమ్మ గారిని కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాము. ఇద్దరు వాక్యాలు చెప్తారు. అమ్మో ఎంత టైము తీసుకుంటారో అనుకోవద్దు. నేను ఒక 10 నిమిషాలు, ఎందుకంటే ఖమ్మం పాటి సునీత వచ్చే వరకు ఒక 10 నిమిషాలు మెసేజ్ ఇస్తాను. సునీత వచ్చిన తర్వాత దేవుడు చేసిన కార్యక్రమాల గురించి తాను సాక్ష్యం చెప్పిన తర్వాత మిగతా కార్యక్రమం అమ్మమ్మ గారు పాస్టర్ గారు చేతుల మీదుగా నడిపిస్తారు. ముగింపు ప్రార్థన వాక్యంలో నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ ఎందు నిమిత్తము ఏర్పాటు చేయబడ్డాము? గృహప్రవేశ కొడుక్కి ఏర్పాటు చేయబడ్డాము. ఎందుకు మనల్ని పిలుచుకున్నారు? ఏ కార్యక్రమమైన ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కనుక దేవునికి చెల్లించటం మంచిది అని ముందుగా దేవుని బిడ్డల్ని పిలుచుకొని గృహంలో ప్రార్థన పెట్టుకోవాలి అని ఒక గొప్ప తలంపు దేవుడు వారికి ఇచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు కూడా చెల్లిస్తున్నాను. అయితే వాక్యంలోనికి వెళ్ళే ముందు మనం గృహం అనగానే లోకాను రీతిగా చూసుకున్నట్లయితే సిమెంటు బిల్లర్స్ వేసి కట్టిన గృహంగా అనుకుంటాము. కానీ మీకు 2 గృహాల గురించి చెప్తాను. మూడవదిగా సంఘము అనే గృహం గురించి కూడా చెప్తాను. సంఘము ఏ విధంగా మనం ఉండాలి, మనకి దేవుడిచ్చిన ఆధిక్యతను ఎలాగ ఉండాలో నాకు తెలిసిన జ్ఞానంతో మీకు వివరిస్తాను. చూసుకున్నట్లయితే లేఖనాల్లో చూసుకుంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము గృహనమ్ములు విత్తనములిచ్చు గృహమును చదవమ్మా. విత్తనములు ఇచ్చిన స్వాస్యమును సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఇక్కడ మనము ఏ కొడుకు ఏర్పాటు చేసుకున్నాము? స్త్రీల కొడుక ఏర్పాటు చేసుకున్నాము కనుక స్త్రీలకు సంబంధించినవి మనము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ సామెతల గ్రంథంలో గృహమును విత్తనమును ప్రతి పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య. ఇక్కడ 2 చూపిస్తున్నాడు. ఏమని? గృహము చూపిస్తున్నారు, సుబుద్ధి గల భార్య అని చూపిస్తున్నారు. గృహానికి సుబుద్ధి గల భార్యకి లింక్ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అంటాడు కదా, నిజమే కదా. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానము. సునీత నిజంగా బిడ్డ దేవునిలో ఎదుగుతూ, దేవుని పరిచర్యలో ఎదుగుతూ, దేవుని సహవాసం కలిగి బిడ్డ ఉంది కాబట్టే సుబుద్ధి గల భార్యని నాగరాజుకి ఇచ్చాడు కదా. దేవుడు ఎవరిని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాడో దేవుని చిత్తం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గృహము ఇచ్చాడు, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. తన తల్లిగారు కూడా ఇక్కడే ఉన్నారు. స్వాస్థ్యము అంటే తను ఆస్తి పరంగా ఈ రోజుల్లో సొంతలు లేకపోతే అద్దెలు కట్టుకోవటం ఎంత కష్టమో అద్దెకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, నిజమే. దేవుడు గృహాన్ని ఇచ్చాడు, తన పితరులు ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, అంతకు మించి సుబుద్ధి గల భార్యని ఇచ్చాడు దేవుడు. ఏంటంట? సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానము అంట. గొప్ప విశేషం కదా. బైబిల్లో మనము చదివే కొంది చూసుకుంటే బైబిల్ మహాగని అనమాట. బైబిల్లో ఇంకొకళ్ళు కూడా అంటే చాలా మంది కట్టారు, ఇల్లులు చాలా ఉన్నాయి. కానీ నాకు ఉన్న సమయాన్ని బట్టి 10 నిమిషాల్లో మీకు చెప్తాను. అయితే ఆదికాండము చూడండి. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనము. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే అక్కడ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎక్కడ కట్టాడు ఇల్లు? సుక్కోతులో కట్టాడు. ఎక్కడ కట్టాడంట? సుక్కోతులో కట్టాడు. ఎవరైనా? ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు సుక్కోతులో ఒక ఇల్లుని కట్టి పశువులకు పాకను కూడా వేయించాడంట.
దేవుడు యెహోవా ఇచ్చిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా నీకు ఏ సమయంలో ఏమి కావాలి, ఏ సమయంలో ఏది కావాలి దేవునికి తెలుసు. కాబట్టి అక్కడ యాకోబు సుక్కోతులో ఇల్లుని కట్టినట్టుగా చూస్తున్నాము. లోకానుసారంగా మనము ఉండటానికి ఒక గృహం అవసరము, వండటానికి ఒక గృహము అవసరం. కాబట్టి దేవుడు నాగరాజుకి ఇటువంటి చక్కని ఇల్లు మళ్ళా రీమోడలింగ్ చేయించుకోవడానికి దేవుడు దయచేసినట్టుగా చూస్తున్నాము. నాగరాజు దేవుని పరిచర్యలో ఎదుగుతూ, దేవుని సేవలో ఎదుగుతూ, దేవుని బిడ్డలతో కలుస్తూ చాలా సంతోషం అనిపిస్తుంది. ఖమ్మంపాటి సునీతనైనా నాగరాజునైనా చూసినట్టు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రతి ఒక్క విషయంలో భర్తకి సహకరించే భార్య, భార్యకి సహకరించే భర్త ఎక్కడ దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నారు. చూసారా, లోకానుసారంగా దేవుడు అక్కడ యాకోబుకి ఇల్లునిచ్చాడు, ఇక్కడ నాగరాజుకు కూడా ఇల్లునిచ్చినట్టుగా చూస్తున్నాము. రెండవదిగా చూసుకుంటే ఇంకొక ఇల్లు ఏంటిది, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు దాటుచున్. రెండవ ఇల్లు ఏంటిదమ్మా? మొదటి ఇల్లు ఇసుకలతో, ఇటుకతో, సిమెంట్తో కట్టిన ఇల్లు. రెండవది ఏంటిది? హృదయం అనే ఇల్లు. నీ హృదయం అనే ఇల్లు శుభ్రంగా ఉందా, నీట్గా ఉందా, ఎలాగ ఉంది? భ్రష్టత్వంతో నిండుకొని ఉందా? ఆలోచించాలి. మనము ఇంటికి ఎన్ని ఉంటాయి? వంటగది ఉంటుంది, హాల్ ఉంటుంది, ఇంకేంటిది బాల్కనీ ఉంటుంది. మూడు ఏ ఇళ్లలోనైనా 3 ఉంటాయి. హాల్లో శుభ్రం చేస్తారు, వంటగదిలో శుభ్రం చేయరు చాలా మంది. అట్లాగే నీ హృదయం అనే ఇంటిలో ఎన్ని వాల్స్ ఉన్నాయో ఆ వాల్స్ అన్నీ కూడా సరిగానే పనిచేస్తున్నాయా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. లోకాసు వార్త 11వ అధ్యాయము 25వ వచనం చూసుకుంటే, లోకాసు వార్త 11వ అధ్యాయము 25వ వచనము, హృదయం అనే ఇల్లులో వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి, ఇక్కడ ఒక ఇల్లు శుభ్రంగా ఊడ్చి ఆత్మీయానుసారంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ హృదయం అనే ఇంటిని శుభ్రంగా ఊడ్చి పెడితే సాతానంట ఇంతలో చొచ్చుకుంటుందంట. ఎంతలో చొచ్చుకుంటుంది? ఏం లేదులే, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పోతే నువ్వేం నష్టపోయేది ఏం లేదు కదా. సాతాను ఇంతలో చొచ్చుకుంటుంది నీ హృదయం అని. నేను బాప్టిజం తీసుకున్నా ఏమవుదు, వెళ్ళేసిరా. ఇంతలో సాతాను ఇంతలో తెచ్చుకుంటుందంట. ఆత్మీయ జీవితం పతనం కావటానికి కారణం ఏంటి? హృదయం అనేది. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. నీ హృదయం అనే ఇల్లు, ఇటుకలతో కట్టుకున్న ఇల్లు శుభ్రంగా తుడుచుకుంటున్నారు, శుభ్రంగా తడిగుడ్డేస్తూ ఉన్నారు, శుభ్రంగా అన్ని ప్రతి ఒక్కటి కూడా పనులు చేస్తున్నారు. నీ హృదయం అనే ఇల్లు ఎలాగుంది? ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి మనము. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్న రీతిగా గృహప్రవేశ కూడికి వచ్చిన మనము మన హృదయాలను శుభ్రం చేసుకోవాలి. ఇంటినే కాదు, స్త్రీలు చాలా బలమైన వారంట. వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ. స్త్రీలకి వాళ్ళకి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. అన్నిట్లో కూడా వాళ్ళు చాలా విలువైన వారు. ఇంటికి దీపం ఎవరమ్మా? ఇల్లాలు చాలా కలగా ఉంటే ఇల్లు కూడా కలగానే ఉంటుంది కదా. అయితే నీ హృదయం అనే ఇంటిలో, నీ హృదయం అనే ఇల్లు నీట్గా ఉందనుకో, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, సాత్వికము ఇవన్నీ కూడా నీకు లక్షణంగా కనిపిస్తాయి. అదే కనుక నీ హృదయం నీట్గా లేదనుకో, పచ్చకామర్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది కదా. నువ్వు ఆత్మీయ జీవితంలో నీ హృదయాన్ని ఏ విధంగా నువ్వు పెట్టుకున్నావు? ఆత్మీయ జీవితంలో నీ హృదయం ఎలాగుంది? నీ యొక్క అలవాట్లు, నీ యొక్క ప్రారంభం, నీ యొక్క స్థితి నీది ఒక్కసారి గమనిస్తే అక్కడ లోకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనంలో చూస్తే, లోకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనము 48లో చూస్తే, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి. అయితే నీ హృదయం అనే ఇల్లు ఏ వ్యసనాలతో ఉందో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి.
మూడవది ఏంటిదంటే ఆత్మీయత. ఆత్మీయత అంటే పుట్టింటి వాళ్ళు లేరని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అత్తింటి వాళ్ళు లేరు, నాకు దూరంగా ఉన్నారని చాలా స్త్రీలు బాధపడుతుంటారు. పుట్టింటికి అత్తింటికి మధ్యలో క్రైస్తవులు అనబడిన వారికి ఒకటి ఆత్మీయతను కలిగించేదిగా ఉంటుంది. అదేంటిది? మూడో ఇల్లు, సంఘము. నీకు సంతోషం వచ్చిందా, నీ సంఘాన్ని పిలుచుకొని ఆనంద కీర్తనలు పాడుకో. నీకు దుఃఖం వచ్చిందా, నీ సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆదరణ కలిగిస్తారు. నీకు బాధ వచ్చిందా, నిన్ను ఓదార్చేది సంఘము. నీకు విలువ కలిగిన దానిలాగా చేసేది ఏంటిది? సంఘము. మరి ఇంటికి కట్టేటప్పుడు 4 పిల్లర్స్ వేస్తారు. 4 పిల్లర్స్ కూడా ఎలాంటిది? వైఫ్తో బాగా మొదటగా చెప్పాను సామెతల గ్రంథంలో, గృహానికి భార్యకి దేవుడు లింక్ పెట్టాడు. చూసారా? గృహానికి యెహోవా ఇచ్చిన భార్య అంటే సుబుద్ధి గల భార్య పిల్లర్స్ అన్నమాట. WIFE వైఫ్ ఏ విధంగా ఉంటుంది? వైఫ్ ఇంటిని చక్కబెట్టుకునేదిలాగా ఉంటే భార్య తన యొక్క భర్త గౌనుల దగ్గర మాట్లాడటానికి అర్హతగా ఉంటాడు. బిడ్డలు ధన్యురాలు అంటారు కదా. నువ్వు ఇంటితో కట్టిన ఇల్లు, నీ ఇల్లు ముందు శుభ్రంగా ఉండాలి, నీ మనసు అనే ఇల్లు నీట్గా ఉండాలి. మూడవదిగా చూస్తే సంఘము కూడా నువ్వు పరిచర్యలో కొనసాగాలి. చూసినట్లయితే అక్కడ ఏమన్నాడంటే, వాడు ఇల్లు కట్టబడి, మనము ఇల్లు కట్టాలంటే లోతుగా త్రవ్వి పిల్లర్స్ వేయాలి. పిల్లర్స్ వేసిన తర్వాత బండ మీద ఇల్లు కట్టుకోవాలి. ఎవరు ఆ బండ? యేసుక్రీస్తు వారు. వర్షం వచ్చినప్పటికి, వరద వచ్చినప్పటికి, ఏది వచ్చినప్పటికి నీ ఇల్లు మునిగిపోకుండా, నువ్వు దిట్టంగా, నువ్వు స్టడీగా, నువ్వు ఎట్టుగా కదల్చబడకుండా ఉండాలి అంటే క్రీస్తునే బండ మీద నీ హృదయమనే ఇంటిని కడితే నీ ఇంటికి కాపులాగా దేవుడు తన దూతల్ని పంపిస్తూ ఉంటాడు కదా. అదే చూడండి, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 17వ వచనము 17వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటారంటే, పేతురు తనకు కలిగిన దర్శనము ఏమై ఉండునో తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి. ఇక్కడ ఒక దైవజనుడు ఒక ఇంటిని కోసమని వస్తున్నాడు, ఒక ఇల్లు చూస్తానికి వస్తున్నాడు. ఆ ఇల్లు ఏంటిది? ఇక్కడ మనం ఏ ఇంటికి చూస్తానికి వచ్చాము? దేవునితో విశ్వాసులము, దేవునితో సహవాసం కలిగిన వారము నాగరాజు సునీత వాళ్ళ ఇల్లు చూస్తానికి వచ్చామన్నమాట. మనం వచ్చినప్పుడు మనం ఏంటిది? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఐక్యత, దేవుని యొక్క సమాధానాన్ని ఆ గృహానికి ఉండులాగున దేవాని దీవించని విజ్ఞాపన చేయటానికి వచ్చి ఉన్నాము. అదే చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 7వ వచనం చూస్తే అక్కడ 18 చదువు. యూస్తు ఒకరింటికి వచ్చి అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. చూసారమ్మా, ఇక్కడ ఏంటిది? ఇల్లు ఎక్కడ ఆనుకొని ఉంది? సమాజ మందిరానికి ఆనుకొని ఉంది. ఇక్కడ నాగరాజు కుటుంబానికి మన సంఘము ఎంత దూరంలో ఉంది? నాగరాజు కుటుంబానికి తన యొక్క సంఘము ఎంత దూరంలో ఉంది? డిస్టెన్స్ 4 అడుగుల దూరంలో ఉంది. చూసారా? సమాజ మందిరానికి ఆనుకొని ఉందంట. ఇక్కడ ప్రతి ఒక్క విషయం నాగరాజుతో సంభాషిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క విషయం, ఏది కార్యక్రమం జరగాలన్నా ఎంత ధన్యతో కదా. మందిరం చుట్టూ ఉంటూ కూడా మందిరంలోనికి రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని ప్రణాళిక తెలియని వారు చాలా మంది ఉంటారు. మందిరం చుట్టూనే ఉంటారు కానీ మందిరంలోనికి రాలేరు. కానీ నాగరాజు కుటుంబ సమేతంగా అన్ని విషయాల్లో కూడా ముందుంటది. పరిచర్యలో కానీ, పాలు పంపులు పొందటంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో నాగరాజు సునీత మేము ఉన్నాము అని తన వంతు పరిచర్య తనకి కలిగినంత వరకు ఇవ్వటంలో కానీ వాళ్ళని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు? సమాజ మందిరానికి దగ్గరగా ఉందంట ఇల్లు. అక్కడ అపోస్తలుల కార్యంలో సమాజ మందిరానికి దగ్గరగా ఉందంటున్నాడు. ఇక్కడ నాగరాజు కూడా మందిరానికి దగ్గరగా ఉన్నాడు దేవుని పరిచర్యకి కదా. ఇంకొక ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరయ్యా అంటే హెబ్రీయుల పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే,
హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే, లాస్ట్గా ముగింపిస్తున్నానమ్మా. 3వ అధ్యాయము 6వ వచనము చదవండమ్మా. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి నమ్మకముగా ఉన్నాడు. ఇక్కడ ఎవరు నమ్మకంగా ఉన్నాడు? మోషే నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ నాగరాజు కూడా నమ్మకంగా ఉన్నాడు. నేను వీరి గురించి చెప్పడానికి నేను సాక్షిని అంటాడు. ఎక్కడ? ఒక పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయనకి స్వస్థతనివ్వటానికి ఆయనకి మేమందరము సాక్షులు అన్నట్టుగా నాగరాజు సునీత దేవుడు మేలు పొందటానికి కానీ దేవునితో సహవాసానికి కానీ బిడ్డ